Nipun Lakshyas in English reading. About Nipun Bharat. Development goals redefine Nipun Lakshyas. Lakshyas in English. What is Nipun Bharat? Nipun Bharat, National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy, is launched by the Minister of Education, Government of India to ensure foundational literacy and numeracy by grade 3 by 2026. It aligns with NEP 2020 to build strong foundational skills. Objective of Nipun Bharat: to create an enabling environment for universal foundational literacy and numeracy, ensuring all children achieve the required competencies in reading, writing, and numeracy by grade 3. Key goals of Nipun Bharat: universal attainment of FLN skills, developing cognitive and linguistic competencies, providing a joyful, play based learning environment. Academic goals: effective communicators, development of speaking, listening, reading, and writing skills, involved learners, development of curiosity, problem solving, and number sense, healthy individuals, promoting physical and emotional well being, teaching process, language, talking and listening, conversations, rhymes, and storytelling, reading, print awareness, comprehensive and independent reading, writing, early scribbling, purposeful writing, and progressive sentence construction, teaching process, numeracy, number sense, counting, spatial vocabulary, and comparisons, operations, addition, subtraction, multiplication, and division, measurement and geometry, understanding shapes, patterns, and real life applications. Real life applications: simple transactions, using Indian currency up to INR 100, calendar activities, learning time concepts, use of technology, digital tools for interactive learning. 3 నుండి 9 సంవత్సరాల పిల్లల కోసం 3 అభివృద్ధి లక్ష్యాలు. Development goals for 3 to 9 age group children. Goal 1: children maintain good health and well-being. Goal 2: children become effective communicators. Goal 3: children become involved learners and connect with their immediate environment. Let's see Nipun Lakshyas class-wise. Class 1: skills, మౌఖిక వ్యక్తీకరణ. వీటి యొక్క అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దాం. తోటి పిల్లలతో, ఉపాధ్యాయులతో మాట్లాడతారు. తన అవసరాలు మరియు పరిసరాల గురించి తన స్నేహితులతో, తరగతి ఉపాధ్యాయులతో, పరిచయమైన వ్యక్తులతో మాట్లాడటం మరియు ప్రశ్నలు అడగటం చేస్తారు. గేయాలను, పద్యాలు, కవితలు, పాటలు అర్థం చేసుకుని యాక్షన్తో పాడతారు. తరగతి గదిలోనూ, పాఠశాల ప్రాంగణంలోనూ మరియు పరిసరాలలోనూ అందుబాటులో ఉన్న ముద్రిత పదాల గురించి, చిత్రాల గురించి మాట్లాడగలరు. చిత్రాల ఆధారంగా కథలను చదివే ప్రయత్నం చేస్తారు. చదవడం. వీటి యొక్క అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దాం. తరచుగా వచ్చే ప్రాస పదాలను గుర్తిస్తారు. అక్షరాన్ని, అక్షర శబ్దాన్ని గుర్తిస్తారు. 2 నుండి 3 అక్షరాలు గల సరళ పదాలను చదువుతారు. పుస్తకం చదవడం, కథ చెప్పే కార్యక్రమంలో చురుకుగా పాల్గొనగలరు. కథ సమయంలో మరియు తర్వాత కథకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరు. పరిచయమైన కథను బొమ్మలతో మరియు ఇతర సామాగ్రితో ప్రదర్శించగలరు. అక్షరాన్ని, దాని శబ్దాన్ని ఉపయోగించి కొత్త పదాలను చదవగలరు. రాయడం. రాయడం యొక్క అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దాం. గుర్తించిన అక్షరాలతో పదాలను తయారు చేస్తారు లేదా రాస్తారు. చిత్రాలను గీయడం, రంగులు వేయడం ద్వారా స్వీయ వ్యక్తీకరణ చేస్తారు. గుర్తించిన అక్షరాలను పెన్సిల్ పట్టుకుని రాస్తారు. తన పేరు గుర్తించి రాస్తారు. సంఖ్యా జ్ఞానం యొక్క అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దాం. 9 వరకు ఉన్న వస్తువులను లెక్కించి వాటిని అంకెలతో సరిపోల్చగలరు. సంఖ్యలను 9 వరకు గుర్తించగలరు, చదవగలరు, రాయగలరు. చిన్న చిన్న నమూనాలను గుర్తించగలరు మరియు చూసి గీయగలరు. 2 సమూహాలలోనూ వస్తువుల సంఖ్యను పోల్చి అవి ఎక్కువ, తక్కువ లేదా
సమానమా అనేది చెప్పగలరు. అంకెలను, వస్తువులను, ఆకారాలను, సన్నివేశ క్రమాన్ని వరుస క్రమంలో ఉంచగలరు. వస్తువులను అవి కనిపించే లక్షణాల ఆధారంగా వర్గీకరించి వర్గీకరణ ఏ ప్రమాణాల ప్రకారం చెయ్యాలి అనేది చెప్పగలరు. తన చుట్టూ ఉన్న వివిధ సందర్భాలలో వస్తువులను పెద్దది, చాలా పెద్దది, పొడవైనది, చాలా పొడవైనది, చిన్నది, చాలా చిన్నది, దానికంటే బరువైనది, దీనికంటే తేలికైనది వంటి పోలిక కోసం పదజాలాన్ని ఉపయోగించగలరు. వస్తువులను లెక్కించడం ద్వారా 20 వరకు సంఖ్యా భావనను పెంపొందించుకుంటారు. చుట్టూ ఉన్న నమూనాలను, ఆకారాలను, అంకెలను నిత్య జీవితంలో గుర్తించి వివరిస్తారు. నిత్య జీవితంలో 9 సంఖ్య వరకు కూడిక, తీసివేత చేస్తారు. పిల్లలు ప్రమాణికం కాని కొలతలు చేతితో, కాలి అడుగుతో, వేళ్లతో కొలవడం, అలాగే చెంచాతో, కప్పుతో, మగ్గుతో కొలవడం చేయగలరు. 20 రూపాయల వరకు కరెన్సీని గుర్తించటం. Class 1 English. Skills. Oral language. Let's see the outcomes. Talks to friends and teachers. Recites rhymes, poems, songs with understanding and action. Converses and asks questions with friends and class teacher about her needs. Familiar persons and surroundings. Talks about the print available in the classroom, school premises and surroundings. Reading. The outcomes are: looks at books and attempts reading the story with the help of pictures, begins to point out and recognize some familiar repeated rhyming words, recognizes and corresponding sounds, reads simple words comprising of at least 2 to 3 alphabets, participates during read aloud storytelling session in an active way and answers questions during an after story session, acts out familiar story with props and puppets. Writing. The outcomes are: uses sound symbol correspondence to read textbook words, begins to form words with recognizable letters, scribbles, draws, and paints for self-expression, uses a pencil and holds it properly to form recognizable letters, recognizes and writes his or her own name. క్లాస్ 2 మౌఖిక వ్యక్తీకరణ. దీని యొక్క అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దాం. పిల్లల తరగతి గదిలో ఉన్న చిత్రాల గురించి సంభాషిస్తారు. పిల్లలు సంభాషణలో పాల్గొంటూ ఇతరులు మాటలను వింటారు, ప్రశ్నలను అడుగుతారు, గేయాలు లేదా పాటలు పాడతారు. పిల్లలు కథల్లో, పద్యాల్లో, ముద్రణలో ఉన్న సుపరిచిత పదాలను తిరిగి చెప్తారు. చదవటం. వీటి యొక్క అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దాం. పిల్లలు పాఠ్య పుస్తకాలు, కథలను చదివి వాటిని తిరిగి చెబుతారు. ఇచ్చిన అక్షరాలతో అర్థవంతమైన పదాలను సొంతంగా తయారు చేయగలరు. వారికి ముందు పరిచయం లేని 4 నుండి 5 సాధారణ పదాలతో కూడిన చిన్న వాక్యాలను చదవగలరు. సరళ పదాలతో, గుణింత పదాలతో ఉన్న 6 నుండి 8 వాక్యాలను అర్థం చేసుకొని స్పష్టంగా చదువుతారు. రాయడం. వీటి యొక్క అభ్యసన ఫలితాలు ఏమిటో చూద్దాం. పిల్లలు తమ భావాలను సరళ వాక్యాలలో వ్రాయగలుగుతారు. పిల్లలు 4 లేక 5 చిన్న వాక్యాలను అర్థమయ్యే విధంగా వ్రాస్తారు. పరిచిత సన్నివేశాన్ని గురించి రాయడంలో గుణింత పదాలను ఉపయోగించి రాస్తారు. అక్షరం, దాని శబ్దం ఉపయోగించి కొత్త పదాలను రాయగలరు. పిల్లలు అవగాహనతో 2 లేదా 3 వాక్యాలు రాస్తారు. సంఖ్యా జ్ఞానం. పిల్లలు 99 అంకెల సంఖ్యా జ్ఞానాన్ని వస్తువులు లెక్కించడం ద్వారా పెంచుకుంటారు. 99 వరకు సంఖ్యల కూడిక, తీసివేత చేయటం, ఈ మొత్తం 99 సంఖ్యకు మించకుండా నిత్య జీవితంలో సమస్యలు పరిష్కరిస్తారు. గుణకారాన్ని పునరావృత సంకల్పనంగా మరియు సమాన విభజనగా అర్థం చేసుకోవటం, భాగాహార నిర్మాణాలను ఎక్కాల ద్వారా తెలుసుకుంటారు. ప్రామాణికం కాని సాధనాలైన కడ్డీ, పెన్సిల్, దారం, కప్పులు, చెంచాలు మొదలైన వాటి యొక్క పొడుపు, దూరం, బరువులను అంచనా వేస్తారు. దగ్గర, దూరం, లోపల, బయట, ఎడమ, కుడి, ముందు,
వెనుక, పైన, కింద వంటి ప్రాదేశిక భావనాలకు సంబంధించిన పదాలను ఉపయోగించగలుగుతారు. వివిధ ఆకారాలు మరియు సంఖ్యల నుండి కొత్త అమరికలను తయారు చేయగలరు. 100 రూపాయల వరకు లావాదేవీలు చేయగలరు. Class 2 English Oral Language. The outcomes are converses and talks. Class 2 Oral Language. The outcomes are converses and talks about the print in the classroom. Engages in conversation to ask questions and listens to others, recites songs, poems, repeats familiar words occurring in stories, poems, print, etc. Reading. The outcomes are reads and narrates, retells the stories from children's textbook, reads small sentences consisting of at least 4 to 5 simple words from the textbook, uses sound symbol correspondence to read new words. Writing. Writes 4 to 5 short sentences with legible writing, uses sound symbol correspondence to write words with invented spellings. निपुण भारत पाठ అరలి రండి కదం తొక్కి బడికే పోదాం మనము, ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చేద్దాం మనమందరము. నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర, నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర. ఆ ఆ ఇ ఈ ఏబిసిడి భాషేదైనా అర్థం చేసుకుంటాం, అవలీలగా నేర్చుకుంటాం. కథల నుండి వాక్యాలు, వాక్యాల నుండి పదాలు, పదాల నుండి అక్షరాలు ఎచ్చి కూర్చి నేర్చేస్తాం. కథల నుండి వాక్యాలు, వాక్యాల నుండి పదాలు, పదాల నుండి అక్షరాలు ఎచ్చి కూర్చి నేర్చేస్తాం. గింజలు పుల్లలు తెచ్చేద్దాం, అంకెలు అన్నీ లెక్కెడదాం, తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం, నిపుణ్ లక్ష్యాలు సాధిద్దాం. గింజలు పుల్లలు తెచ్చేద్దాం, అంకెలు అన్నీ లెక్కెడదాం, తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం, నిపుణ్ లక్ష్యాలు సాధిద్దాం. తరలి రండి కదం తొక్కి బడికే పోదాం మనము, ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చేద్దాం మనమందరము. నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర, నిపుణ్ నిపుణ్ భారత్, నిపుణ్ నిపుణ్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేద్దాం, అక్షర పునాది సాధనలో మన సత్తా ఏంటో చూపిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేద్దాం, అక్షర పునాది సాధనలో